జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మరి మనము నార్మల్గా గుడికి వెళుతుంటాము. సరే, గుడికి వెళ్ళి స్వామిని ఎలా దర్శించుకుంటాము, అసలు ఎలా దర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన తరువాత ప్రదక్షిణంలో హనుమత్ స్వామి ఉంటే హనుమత్ స్వామి, ఆళ్వార్లు ఉంటే ఆళ్వార్లు, ఆచార్యులుంటే ఆచార్యులు, అలాగే తాయార్లని దర్శనం చేసుకున్న తరువాత పెరుమాళ దగ్గరికి వెళ్ళినాక ఎదురుగా ఉన్న గరుడాళ్వార్లో హనుమత్ స్వామిని దర్శించుకున్నాక అప్పుడు పెరుమాళని దర్శించుకోవాలి. పెరుమాళని ఎలా దర్శించుకోవాలి అంటే, తిరుమల ఇంత దూరం నుంచి వెళతారు, వెళ్ళినాక కళ్ళు మూసేసుకుని దండం పట్టేసుకొని నేరుగా కోరికలు అడిగేస్తూ ఉంటారు. మాకు ఇలా జరగారు స్వామి, ఇది జరిగితే ఇది చేస్తామని మొక్కేసుకుంటాం. కానీ అంత దూరం వెళ్ళి పెరుమాళ్ళ పాదాల నుంచి పై వరకు ఆపాదమస్తకాన్ని సేవించుకొని, ఆయన శంకు చక్రాలు సేవించుకొని, అలాగే స్వామి పుష్పమాలలు సేవించుకొని, స్వామి హృదయంలో ఉన్న తాయార్లను సేవించుకొని, స్వామి నువ్వే రక్ష, నీ పాదాలే రక్ష అని ఒక్క మాట అనుకుంటే చాలు, చక్కగా స్వామి రక్షిస్తాడు. అందుకుగా ఈసారి గుడికి వెళ్ళినప్పుడు ముందుగా తాయార్ల దర్శనం అలాగే ప్రదక్షిణ చేసుకున్న తరువాత పెరుమాళ్ళ దగ్గరికి వేయించేయాలి. ఎందుకని ముందు తాయార్లు పెరుమాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది ఇంకొక వీడియోలో చూద్దాం.